ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లు పొందుతున్నారో వీరి పెన్షన్లు అనే కొన్ని కారణాల చేత ప్రభుత్వం అయితే రద్దు చేస్తున్నారు. అయితే మీ యొక్క పెన్షన్ రద్దయిందా లేదనే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ పైన మీరు జస్ట్ క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్కి సంబంధించి ఎలా మీరు చెక్ చేసుకోవాలి అనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మనకు పెన్షన్లు ఏ కారణం చేత రద్దు చేస్తున్నారో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్లో ఫాలో అవుతండి. పెన్షన్లకు సంబంధించి ఇతర అప్డేట్స్ ఏమైనా వచ్చినా కానీ మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఇలాంటి వారి పెన్షన్లు అనేవి రద్దు చేస్తున్నారండి ఏపీ ప్రభుత్వము. ఎలాంటి వారు ఏంటని చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం అనగా మనకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలామంది పెన్షన్లకైతే అప్లై చేసుకున్నారు. అయితే ఈ అప్లై చేసుకోవడం ఎలా అప్లై చేసుకున్నారంటే కొంతమందికి లంచాల రూపంలో, ఇంకొంతమందికి డబ్బులు ఇచ్చి అర్హత లేనప్పటికీ పెన్షన్లు అయితే అప్లై చేసుకున్నట్టుగా ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే అర్హత లేనప్పటికీ ఈ విధంగా డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి ఎవరైతే ఫేక్గా అప్లై చేసుకొని ఇప్పుడు పెన్షన్లు పొందుతున్నారో అలాంటి వాళ్ళను వెరిఫై చేసి వారి యొక్క పేర్లు అనేది టోటల్గా పక్కనైతే పెట్టారు. ఈ విధంగా ఎవరైతే పొందుతున్నారు అని చెప్పేసి ప్రభుత్వం పూర్తిగా నిర్ధారణ చేస్తే కనుక వారి యొక్క పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ అనేది పూర్తిగా రద్దు చేయబోతున్నారండి ఈ ప్రభుత్వము. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గత ప్రభుత్వంలో చాలామంది ఏంటంటే దివ్యాంగత్వం లేకపోయినా అనగా వికలాంగులు లేకపోయినా కానీ అలాంటి వాళ్ళు కొంతమందికి అధికారులకు డబ్బులు ఆశ చూపించి డబ్బులు ఇచ్చి వారి చేత ఏంటంటే సదరం సర్టిఫికెట్లు, దొంగ సదరం సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి ఈ విధంగా అప్లై చేసుకున్నారని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే అర్హత ఉన్నవారికి పెన్షన్ ఇస్తే మంచిది, కానీ అర్హత లేనప్పటికీ వారు పెన్షన్ తీసుకోవడం ఇది చట్టరీత్యా అన్యాయం అని చెప్పేసి కూడా ఇక్కడ చెబుతున్నారు. ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ పెన్షన్లు అనేది రద్దు చేస్తున్నారు. అయితే ఇక మీరు మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్లో ఉందా లేక మీ యొక్క పెన్షన్ అనేది రద్దయిందా అనేది మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను కదా, ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క పెన్షన్ ఐడి కార్డ్ నెంబర్ ఉంటుంది. మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు ఉంది కదా, దాంట్లోనే మనకు మీ యొక్క పేరు కింద పెన్షన్ ఐడి నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి మీరు జస్ట్ సబ్మిట్ చేస్తే కనుక మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది జస్ట్ ఎంటర్ చేస్తే చాలండి మీ యొక్క పెన్షన్కి సంబంధించిన పూర్తి స్టేటస్ అనేది వస్తుంది. స్టేటస్లో యాక్టివేషన్ అని చూపిస్తే కనుక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇన్యాక్టివేట్ చూపిస్తే కనుక ఏ కారణం చేత ప్రభుత్వం ఇన్యాక్టివేట్ చేశారనేది మీకు అక్కడ రిమార్క్స్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ రిమార్క్స్ బట్టి మీరు సచివాలయాలకు వెళ్ళి ఒకవేళ మీరు జెన్యున్గా ఉంటే మళ్ళీ మీరు రీఅపీల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నిజంగానే ఈ విధంగా ఫ్రాడ్ చేసి మీరు పెన్షన్ తీసుకున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక ఇక మీ పెన్షన్ పోయినట్టండి. ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చింది లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.